గురుగారు జనరల్‌గా అమావాస్య అంటేనే కొంతమంది మెయిన్‌గా హ్మ్. మన సౌత్ ఇండియాలో భయపడతారు. హ్మ్. కానీ తమిళనాడులో వాటిలో అవును. మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు. అమావాస్య ఎగ్జాక్ట్‌లీ. రోజే పూజలు అలా చేస్తారు. హ్మ్. అందులో ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య వస్తుంది. అది మోస్ట్ పవర్‌ఫుల్ అని విన్నాను గురుగారు. హ్మ్. మరి ఆ అమావాస్యకి మనం చేయాల్సినవేంటి అంటే, ఆ టైంలో ఏ విధంగా పూజిస్తే మనకు నరదృష్టి గాని ఇలాంటివేమైనా పోతాయి అనే దాని గురించి క్లియర్‌గా విశ్లేషించండి గురుగారు. డెఫినెట్‌గా అమ్మ. ఇప్పుడు అమావాస్య అంటేనే అందరూ చీకటి. హ్మ్. చీకటిగుంటే భయం ఆటోమేటిక్‌గా వస్తది కదా! హ్మ్. అంటే ఇగ్నోరెన్స్‌కి సింబల్ చీకటి. ఓకే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓకే. అంటే అజ్ఞానం చాలా ఇదనమాట. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన కత్తి పెట్టి నరకాలి దాన్ని. హ్మ్. ఏ! అట్లా ఈ అమావాస్య అనేది చీకటిగా ఉంది కాబట్టి మనం భయపడతాం. తమిళనాడు మనకి రివర్స్ ఇదనమాట. మనం కూడా మద్రాసీలమే. మనం కూడా క్యాపిటల్ మనది మద్రాసే. కాకపోతే అక్కడ సాంప్రదాయం ఏంటంటే అమావాస్య రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఓకే. అందుకని అమావాస్యని పవిత్ర దినంగా వాళ్ళు తీసుకుంటారు. ఓకే. సో, ఇట్ డిఫరెన్స్ క్యాలెండర్స్ డిఫరెన్స్ అనమాట. హుహు. థియరీస్ డిఫరెంట్. ఓకే. అయితే అమావాస్య శాస్త్రం ఒకటే. ఎవరు అయితే చెప్పినా. 2 కరెక్టే. అక్కడ ఆ! వాళ్ళు ఆ! పూజించడం, ఇక్కడ మనం భయపడడం అవును. 2 భయపడడం 2 కరెక్టే. ఓకే. అయితే ఇద్దరిది కామన్‌గా ఏం చెప్పారు? ప్రేతాత్మలుంటాయి. చచ్చిపోయినోళ్ళకి దినాలు, ధర్మాలు, దశదిన కర్మలు ఇవి, ఆ కర్మలు, పిండాలు పెట్టడాలు ఇవన్నీ అమావాస్య రోజునే చేయాలని వాళ్ళైనా, మనమైనా చేస్తాం. ఓకే. మరి అది మంచిదే అన్నప్పుడు వాళ్ళు అక్కడ అమావాస్య రోజున పిండ ప్రదానం చేయకుండా పౌర్ణమి రోజున చేయొచ్చు గదా! హ్మ్. చెయ్యరలాగా. అవును. అమావాస్య రోజునే చేస్తారు. ఓకే. కాబట్టి కామన్ అనమాట. ఓకే. ఇప్పుడు అమావాస్య రోజున పుట్టినటువంటి ఆడపిల్ల మహాలక్ష్మి అయిపోద్ది. ఓకే. చాలా మందిని మనం చూస్తే అమావాస్య రోజున మా గురువుగారైనటువంటి సీఎం జయలలిత ఓకే. అమావాస్య రోజున పుట్టింది. మేము ఓకే. మెడ్రాస్‌లో ఐఐటీలో చదువుకుంటున్నప్పుడు ఆమె మా కాన్ఫరెన్సెస్‌కొచ్చేది. కాలేజ్‌కి ఐఐటీ కాబట్టి ఆమె సీఎం కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళేది. స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేసేది. తీసుకెళ్ళి చక్కగా బాయ్స్ గార్డెన్‌లో ఆవిడ ఇంటికి పుస్తకాలు ఇచ్చేది. ఆమె విగరస్ రీడర్ అనమాట. సో, ఆమె మూలా నక్షత్రం అమావాస్య రోజున పుట్టింది. ఓకే. అందువలన అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి తల్లే అమావాస్య రోజున పుట్టింది. ఓకే. కాబట్టి ఈ ఈ రోజున ఏంటంటే కాకపోతే ఏంటంటే ప్రేతాత్మలు అవన్నీ చచ్చిపోయినోళ్ళు అమావాస్య రోజున పుట్టినటువంటి వాళ్ళు మొన్న నేను చూసాను. అమావాస్య రోజున పుడితే ఇంకా వాళ్ళకి మోక్షం అదే దాన్నేమంటారు జన్మ ఉండదు అని. ఆ! ఎవరో చెప్తున్నారు. సర్లే అనుకున్నా. అమావాస్య రోజున పుడితే ఏమిటంటే బలం ఎక్కువుంటుంది. ఓకే. ప్రేతాత్మలుగా మారతారు. ఓకే. చనిపోతాయి. అమావాస్య రోజున చనిపోతాయి. చనిపోతే. చనిపోతాయి. ఓకే. పుడితే మంచిది. పుడితే మంచిది. ఓకే. అందుకని అది ప్రేతాత్మలను ఆకర్షించే గుణం ఆ రోజు ఉంటుందనమాట. హ్మ్. చీకటి కదా! అవును. అవును. ఈ దెయ్యాలు, భూతాలంటే ఏంటి చీకట్లో ఉంటాయవి. అవును గురుగారు. దేవతలు మంచియన్నీ వెలుగులో ఉంటాయి. అవును. దొంగ పనులు ఎక్కడ చేస్తాం? చీకట్ల. చీకట్లో చేస్తాం. మంచి పనులు అందరూ చూసేలా రాయల్‌గా చేస్తాం. ఆ! అంతే సీక్రెట్ అంతే. అయితే ఆ ఎనర్జీని ఈ రోజునేంటంటే ఎవరైతే ఎప్పుడైతే చచ్చిపోయారో మన పూర్వీకులు కానీ, వీళ్ళు కానీ వాళ్ళకి అమావాస్య తిథి రోజునే అపర్ణ వేళలో అంటే మధ్యాహ్నం 12 గంటలకి మనం పెడతాం. ఓకే. ఏంటది? పిండాలు. పిండాలు. వాళ్ళకేమైతే ఇష్ట పదార్థాలున్నాయి. తెలంగాణలో అయితే మందు తర్వాత వాళ్ళకేమి వాళ్ళకేవి హాబిట్స్ నచ్చిన ఉంటే ఆ! అన్నీ వాళ్ళకి నచ్చిన అన్నీ ఫుడ్ అంతా. పెట్టేస్తారు. ఆంధ్రాలో అలా పెట్టకుండా మన వాళ్ళేం చేస్తారంటే కూరగాయలు అలా పెడతారు. కొంతమంది ఇప్పుడు గూడా ఆ కల్చర్ ఒచ్చేసింది. హ్మ్. ఇకపోతే ఈ అమావాస్య రోజున మెయిన్‌గా మనకి ఏంటంటే మంత్రశాస్త్రంలో టాప్ ఇది. ఓకే. ఎలా అంటే ఆదివారం అమావాస్య వచ్చిందనుకో ఆ! సూపర్బ్ మంత్రగాళ్ళకి. నేను కూడా చిన్నప్పుడు మా గురువుగారు పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారి దగ్గర ఇప్పుడున్న గరికపాటి నరసింహారావు గారు వాళ్ళందరూ వచ్చేవారు. భారతీ తీర్థ స్వాముల వారు మా శంకర మఠానికొచ్చేవారు రాజమండ్రి. అలా అప్పటి నుంచి ఉన్నాం కాబట్టి మా మంత్రశాస్త్రంలో రామలింగ సిద్ధాంతి అని ఉండేవాడు మాకు రాజమండ్రిలో. జ్ఞాని జైల్ సింగ్‌నే రాష్ట్రపతినే తీసుకొచ్చాడు రాజమండ్రికి. నా ఆదికవి నన్నయ్య మా ఊరాయన ఆయన్ని విగ్రహం పెట్టిచ్చాడు. వాళ్ళంతా ఏం చేసేవారు అమావాస్య సాధనలు చేసేవారు. ఓకే. అలాగే ఆనంద్ మార్గ్ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు అమావాస్య కాపాలిక సాధన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆచార్యులంతా కూడా అవధూతలంతా చేస్తారు. అసలు ఇదేంట్రా అని నేను ఎళ్ళేవాడిననమాట. అంటే పూజ. ఓకే. మంత్రశాస్త్రంలో ఆదివారము, అమావాస్య సూపర్బ్ అమ్మ. అవును. మనకు నచ్చిన దేవతలకు మనం చేసుకోవచ్చు.
ఓకే. విష్ణుమూర్తికైనా చేసుకోవచ్చు, లక్ష్మీదేవికైనా చేసుకోవచ్చు, కాళిక ఇలా ఏ దేవతలు కాదు. హ్మ్. సినిమాల్లో చూపించినట్టు, సీరియల్‌లో చూపించినట్టు అమావాస్యను అలా చూపించి దాన్నేమంటారు ఆహ్, కా ఏదో క్షుద్ర శక్తులకు చేస్తున్నట్టు ఇలా చూపిచ్చడం వల్ల ఆ భయం పుట్టిచ్చారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. ఏడుపాయల దుర్గమ్మ ఉంది. అమావాస్య రోజున ఒకప్పుడు ఎలా ఉండేదంటే, అమావాస్య రోజున వెళితే షాపులన్నీ కట్టి పడేసేవారు. ఇప్పుడు హ్మ్. అన్నీ తెరిచి ఉంచుతున్నారు. బిజినెస్ జరుగుతుంది కాబట్టి. అలాగే ప్రయాణాలు చేసేవారు కాదు. అవును. ఆదివారం అమావాస్య రోజున మనం పూజ చేస్తే కొన్ని దుష్ట శక్తులు పోతాయి. ఓకే. ఆదివారం నాడు అమావాస్య రోజున తెల్ల జిల్లేడు వేరుని కొన్ని నియమాలుంటాయి. తూర్పు వైపున అది వేరొస్తుంది. ఉత్తరం వైపు తిరిగి కూర్చోవాలి. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి మంత్రశాస్త్రంలో. ఓకే. దాన్ని తీసి జిల్లేడు వినాయకుడు, తెల్ల జిల్లేడు వినాయకుడని తయారు చేస్తారు కదా! ఓకే. అది చేస్తే దానికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. ఓకే. అలాగే మంగళవారం అమావాస్య కూడా వస్తది. అవును. ఇది అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు పూజ చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఓకే. గురువారం అమావాస్య వస్తది. గురు ఓకే. చరిత్రలో శ్రీపాద వల్లభులు నృసింహ సరస్వతి స్వాముల వారు క్లియర్‌గా చెప్పారనమాట. గాణగాపురం దత్తాత్రేయ స్వాముల వారు గురువారం అమావాస్య రోజునప్పుడు ఆయన ఆదేశించాడు. ఓకే. దేవతల్ని, ఋషుల్ని, మానవుల్ని మొత్తం సమస్త సృష్టిని ఆదేశించి గురువారం అమావాస్య వచ్చినప్పుడు గాణగాపురం వచ్చి భీమా అమరజా నది సంగమంలో స్నానం చేయమని చెప్పాడు. విశేషమైన ఫలితం వస్తుందని. ఓకే. అందుకని ఇప్పటికి కూడా దగ్గరగా 1,00,000 మంది జనం పైగా గాణగాపురం కిక్కిరిసిపోద్ది ఆ రోజు. మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలుగు ప్రజలు అందరూ ఎళ్లి అష్టతీర్థాలు అప్పుడేమో ఆ టైంలోనేమో కొన్ని తీర్థాలలో రేవులుంటాయి గదా! అష్టతీర్థాలంటే ఒక్కొక్క ఘాట్ అనమాట. ఆ ఘాట్‌లో తక్కువ నీళ్లుంటాయి. ఆ నీటిలో మురుకుగా ఉన్నా సరే జనం స్నానాలు చేస్తారు. కొన్ని చోట్ల పందులు తాగుతా ఉంటాయి. అయినా కూడా చేస్తారు. అంటే అంత ఓకే. భక్తి. సాక్షాత్తు దత్తాత్రేయుడే మనకి ఇచ్చేశారు. ఓకే. అలాగే శనివారం అమావాస్య ఉంది మంత్రశాస్త్రంలో. ఓకే. ఈ శనివారం అమావాస్య రోజున ఒక కుండను తీసుకొని, ఆ కుండలో ఒక విగ్రహాన్ని నీ ఇష్టదైవాన్ని లక్ష్మీ నరసింహస్వామి వారిని తీసుకొని, అందులో 9 రకాల ఫలాలు, 9 రకాల జాకెట్ ముక్కలు, 5 రకాల పుష్పాలు, 5 రకాల ఇలా చెప్తారు. చెప్పి అవన్నీ తీసుకొని ఒక రావి చెట్టు ఊరు బయట ఊర్లో మధ్యలో త అర్ధరాత్రి పత్తి తంతరబనులున్నాయి. అందుకని ఊరు బయట ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరికి వెళ్లి నడుము లోతు గొయ్య తవ్వి అందులో పూజ చేసి అది కప్పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా ఓకే. వచ్చేసి ఇంటికొచ్చి స్నానం చేసి దీపారాధన చేసి పడుకోమన్నారు. ఓహ్! శనివారం అమావాస్యన. ఓకే. ఇలా మంచిగా చెప్పారు. వీళ్ళేం చేస్తున్నారంటే ఈ భయపెట్టేస్తున్నారు. చేతబడుల బ్యాచ్ గాళ్ళు హ్మ్. ఆళ్ళకేం రావు. చేతబడులు చేయడం ఎవడికి రాదు. బిల్డప్‌లు ఇస్తారు అంతే. మంత్రశాస్త్రం మాకు తెలుసు, తంత్రశాస్త్రం తెలుసని బిల్డప్‌లు ఇస్తారు. క్షుద్ర శక్తులని ముందు భయపెట్టడానికి పనికొస్తారు ఈ వెధవలంతా. హ్మ్. సో, వాళ్ళు అలా ఉండడం వల్ల అమావాస్యని మనం చెడ్డగా అనుకుంటున్నాం. కాదు. ఇక ఓకే. నుంచి మనం అమావాస్య రోజున చేస్తే స్పెషల్ శక్తులొస్తాయి మనకి. ఓకే. గురుగారు అమావాస్య రోజు మామూలుగా మనకి వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతి అమావాస్యకి ప్రతి నెల హ్మ్. నిమ్మకాయ పెట్టి తొక్కిస్తే అవును. గనక ఆ ప్రమాదం నుంచి నివారణ పొందొచ్చు అని ఎగ్జాక్ట్‌లీ. అంటుంటారు గురుగారు. ఎగ్జాక్ట్‌లీ. నువ్వు తెలివైన దానివి. ఎప్పుడైనా సరే నిమ్మకాయకిను, గుమ్మడికాయలకి ఉన్న ఫలితం ఏమిటంటే ఓకే. గుమ్మడికాయని కూష్మాండ అంటాం. హ్మ్. కూష్మాండ అంటే ఏంటి? అది యజమాని యొక్క క్షేమాన్ని కోరుతుంది. ఓకే. మనకున్న నరదృష్టి, నరగోల ఇదంతా కూడా అందులోకి వెళ్ళిపోద్ది. హ్మ్. ఆ గుమ్మడికాయని ఇలాగా కట్ చేసి మనం హారతి కూడా అవును. ఇస్తాము. అవును గురుగారు. అందులో కూష్మాండ హారతి అంటాము. అందులో ఆ యొక్క నరఘోష వీటిలకి ఆ గుమ్మడికాయకి ఎలాగైతే పూజ చేస్తామో, పూజ చేసి ఆ దిష్టి తీసి ఆ గుమ్మానికి కట్టుకుంటే అమావాస్య రోజున నరదృష్టి పోతుంది. అలాగే నిమ్మకాయ నువ్వన్నట్టుగా వాహన ప్రమాదాలవి జరగవు. నింబు ఫలం అంటాం. దేవతా హ్మ్. ఫలం అది. ఓకే. కాబట్టి ఆ విధంగా నిమ్మకాయల్ని, ఎండుమిరపకాయల్ని, పచ్చిమిరపకాయల్ని, తెల్ల జీడిల్ని, నల్ల ఓకే. జీడిల్ని, ఓకే. ఆ తర్వాత గుమ్మడికాయల్ని, స్ఫటికని, ఎర్రని గుడ్డని ఇలా మనకేయి దొరుకుతాయి అమావాస్య రోజున పూజ చేసి మన గుమ్మానికి కనుక కట్టుకున్నట్లయితే ఇంటి ముందు, బయట ఓకే. మనకి ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. నరదృష్టి అంతా పోతుంది. ఓకే. అంటే గురుగారు దిష్టి తీసి కొట్టకుండా కట్టుకుంటే మంచిదంటున్నారు. కట్టుకుంటే మంచిది. అయితే ఓకే. అమావాస్య రోజున మహాలక్ష్మి చూడు నువ్వు మార్వాడీస్ చూడు అమావాస్య రోజున పూజ చేస్తారు. హ్మ్. మహాలక్ష్మి పుట్టిన రోజున ఆ రోజున ఏం పండగది లక్ష్మీదేవి పూజ చేస్తాం దీపావళి. హ్మ్. దీపావళి అమావాస్యకి మార్వాడీలంతా కూడా 12 గంటలకి అర్ధరాత్రి 12 గంటలకి వాళ్ళు చేసి చక్కగా అయినా దీపారాధన నార్త్ చేస్తారు. వాళ్ళు పాటించే పద్ధతులు చాలా డిఫరెంట్‌గుంటాయి. యాహ్! పక్కాగా పాటిస్తారు వాళ్ళు. పక్కా పాటిస్తారు. అండ్ సింపుల్ కూడా. ఆ! సింపుల్ లివింగ్, హై థింకింగ్. మనం పూజ చేసామనుకో గెలగల అరటిపళ్ళు 9 రకాల నైవేద్యాలని ఎవరో చెప్తారు. ఇక గెలలు తీసుకొచ్చేస్తారు వీళ్ళు. భోజనాలు, ప్రసాదాలంటే ముందు ప్రసాదాలకు వండడానికి పొద్దున్నుంచి మొదలెడతారు. వండి దేవుడి దగ్గరికెళ్ళిపోయేసరికి అలసిపోయి ఏం మంత్రాలు చదవం, ఏం ఏముండదు. చదవం. ఆ! అదే వాళ్ళేం చేస్తారో తెలుసా? ఈ గుప్త వారాహి నవరాత్రుల్లో గూడా
ఇంత చిన్న పటికి బెల్లం తెస్తారు. ఇంత చిన్న బెల్లం హ్మ్. పెడతారు. ఇంత హ్మ్. శనగపప్పు పెడతారు. అది నైవేద్యమే. అంతే. అంతే ఆ! సమర్పించేది. లేడీస్ ఇలాగా ముసుగేసుకొని అవును. శివుడికి మనం చేయకూడదని బిల్డప్‌లు ఇస్తాం ఇక్కడ. అవును. శివుడికి ఏవో భయపెడతారు. అవును. చిన్న సింపుల్ రాగి చెంబుతో నీళ్ళేసి ఓం నమః శివాయ అని సింపుల్‌గా పోస్తారు. ఆ! శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అని వాళ్ళ చేతులతోనే అభిషేకం చేస్తారు. ఎవరమ్మా ఆపేది? దేవుడికి ఇప్పుడు ఆంజనేయ స్వామికి బ్రహ్మచారులు చేయకూడదు. ఆంజనేయ స్వామి గుడిలోకెళ్ళకూడదు అంటే ఆంజనేయ స్వామి గుడిలో బోలెడుమంది ఆడపూజారులున్నారు. చేసేవాళ్ళు. ఓకే. ఓకే. మనము వీలున్నంత వరకు నియమాలు మనం పెట్టుకున్నాం కాబట్టి, మనం ఇతరులకు హాని చేయకుండా జాగ్రత్తగా చేసుకుంటూ, మనము ఈ పూజలు అనేది మన తల్లిదండ్రులని గౌరవించుకోవడమే. ఆ రకంగా మనం సమర్పించి, ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని మనం చేసుకుంటే ఈ అమావాస్య రోజున బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరైతే పితృదేవతలు, మనకి హ్మ్. పితృదోషాలున్నవాళ్ళు, నరఘోషలున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ గూడా ఈ రోజున మర్రి చెట్టు వేర్లుంటాయి. హ్మ్. ఆ వేర్లను తీసుకొచ్చి మన పూజా మందిరంలో పెట్టుకొని కుంకుమ వేసుకుంటూ చక్కగా త్రిమూర్తుల వ్రతం కూడా చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఈ ఈ యొక్క రావి చెట్టు చాలా అవసరం అనమాట. దేవతా వృక్షం అది. ఓహ్! ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు శనివారం నాడు అందుకే చాలా మటుకు గుడిలోనే ఉంటాయి ఎక్కువగా. గుడివాడలో మనం ఎక్కడో ఒక చోట ఉండే చోట కూడా చేసుకోవచ్చు. గుళ్ళు లేకపోతే హ్మ్. తిరిగి ప్రదక్షిణాలు చేసుకుంటే అద్భుతంగా నెగటివిటీ పోయి పాజిటివిటీ వస్తుందమ్మా. ఓకే. గురుగారు నాదొక చిన్న సందేహము. హ్మ్. ఇప్పుడు మనం పితృదేవతలకైతే హ్మ్. హ్మ్. పెడతామో, అది మామూలుగా మన సైడ్ సౌత్‌లో కొంతమందేంటంటే దసరా రోజు హ్మ్. పెత్తరమావాస్యకి పెట్టుకుంటారు. అవును. కొంతమంది దీపావళి అమావాస్యకి పెట్టుకుంటారు. హ్మ్. అండ్ ఇంకొకటి నేను విన్నదేంటంటే, అవి కాకుండా ముఖ్యమైనది వాళ్ళు ఏ తిథిలో చనిపోయారో ఆ యెస్. తిథిలో పెట్టాలని యెస్. అంటుంటారు యెస్. గురుగారు. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఆ తిథిలో ఏ తిథి అయితే చనిపోయారో అది హ్మ్. రెగ్యులర్‌గా చేస్తాం. హ్మ్. బ్రాహ్మణుల్లో ఏ తిథి నుంచి చచ్చిపోతారో ఆ తిథి రోజున శ్రాద్ధ కర్మలు చేస్తారు. హ్మ్. అలా కుదరనోళ్ళు బాబోయ్! ఇవన్నీ పంతులు గారిని తీసుకొచ్చి ఇంత పెద్ద ప్రాసెస్ డబ్బులు ఖర్చవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు పితరమావాస్యనొస్తాయి. ఓకే. అక్కడ స్వయం పాకం ఇచ్చి బియ్యం ఇచ్చేస్తే డైరెక్ట్ చెందుతాయి. ఏం ఓకే. పర్వాలేదు. అయితే ఆ పిండాలు పెట్టే ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఓకే. మనం పెట్టే పిండం గాదు. మన తండ్రి పెట్టాలా? ప్ర తండ్రి హ్మ్. పితృదేవతలు అంటాం కదా! హ్మ్. ప్రపితామహ, హ్మ్. పితామహ హ్మ్. అంటే మన తాత, హ్మ్. ప్రపితామహ, ప్రప్రప పితామహ అంటే ఓకే. మొత్తం 4 తరాల వరకి. మొత్తం పిండాలు పెట్టేటప్పుడు అందుకే 3 పిండాలు పెడతారు. నాలుగో వాడు జాయిన్ అయ్యేసరికి ఆ మొదటోడికి ప్రమోషన్ వస్తది. ఓకే. అంటే పితృలోకానికెళ్తాడు. అంటే ఒక్కొక్కడు పోతున్న కొద్దీ మన జన్మలో ఓకే. అంత ఇప్పుడు మన తాత, మన తండ్రి, తాత, ముత్తాత, అతని తండ్రి. అతని తండ్రికి మోక్షం రావాలంటే ముందు మన తండ్రి పోవాలనుకో. హ్మ్. ఓకే. పోతే ఈ ఆయనకో పిండం వెళ్తది కాబట్టి, అప్పుడు ఆ లాస్ట్ వరుసలో ఉన్న వాళ్ళకి వెళుతుంది. ఈ మొత్తం ముగ్గురు ఒక ఆర్డర్ ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది. అంటే ప్రతిసారి ఇలా పిండ ప్రదానమే చేయాలా గురుగారు? అవసరం లేదు. మామూలుగా మామూలుగా వాళ్ళకి మామూలుగా నచ్చిన దండం పెట్టుకోవచ్చు. ఫుడ్‌నైతే పెట్టొచ్చు. తర్పణము, ఫుడ్ పెట్టొచ్చు. ఆ! తర్పణము అంటే పాలు, నీళ్లు అలా పోసేయడం అనమాట స్వామికి. అదే పితృదేవతలకి. హ్మ్. మామూలుగా మనకు నచ్చినవి వండేసి పెట్టేసేయొచ్చు. హ్మ్. అయితే అక్కడ పెద్దరమావాస్య, దీపాలమావాస్యకి పెట్టుకోవచ్చు వాళ్ళకే పెట్టుకోవచ్చు. చెందుతది. లేకపోతే స్వయం పాకం వండుకోవడానికి కుదరకపోతే హ్మ్. ఏమన్నా బ్రాహ్మణుడికి దానం చేసేయొచ్చు. హ్మ్. ఇక్కడ ఒకటే మనల్ని చదివించినటువంటి తల్లిదండ్రులు, మనం చదివించినటువంటి తాతలు జన్మ శరీరాన్ని ఇచ్చారు కాబట్టి, వాళ్ళకి గుర్తు తెచ్చుకోవడం మన బాధ్యత కాబట్టి ఇవన్నీ పెట్టారు. అవును మెయిన్ గురుగారు. ఆబ్జెక్ట్ అదే. అంతేగాని మనం పెట్టినటువంటి పులిహారలు, నైవేద్యాలు, అప్పడాలు ఇవన్నీ తిని తినే పైకెళ్ళిపోయారాళ్ళు. అందుకని మళ్ళీ కొత్తగా నీవెందుకురా నాయనా ఇంకో ఫ్యామిలీని చూసుకుంటానని నెక్స్ట్ జన్మ ఎత్తుతారు వాళ్ళు. సో, పెట్టింది చాలు నాయనా పెడుతూ తిట్టావు నన్ను అని ఇవన్నీ ఉంటాయన్నమాట. అకౌంటబుల్ అక్కడ. లెక్కలు రాసుకుంటా ఉంటారు వాళ్ళు. ఓకే కాబట్టి గురుగారు. ఉత్తి పెట్టలేనటువంటి వాళ్ళు దక్షిణ ఇస్తే సరిపోతుంది. బియ్యం అవి ఇస్తే సరిపోతుందమ్మా బ్రాహ్మడికి. ఓకే గురుగారు. జ్యేష్ఠ అమావాస్య ముఖ్యంగా అమావాస్య అవును. గురించి చాలా చాలా క్లియర్‌గా చెప్పారు గురుగారు. హ్మ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు.